గుడ్ ఈవినింగ్ అండి. మనం ఇనగడప గ్రామంలో ఉన్నటువంటి పుష్పరాజు కృష్ణ గారి పొలంలో ఉన్నాం. ఇది 4 నెలల వయసున్న మిర్చి తోట అండి. దీంట్లో ఎక్కువగా తామర పురుగులు నష్టం కలిగిస్తున్నాయి. ఈ నష్టాన్ని నివారించడం కోసం ఏరిస్ వారి అనుబంధ సంస్థ అనేటువంటి మిర్బలే కంపెనీ నుండి ఇమ్యూనిటీ బూస్టర్ అనే ఒక అధునాతన ఉత్పత్తిని తయారు చేయడం జరిగింది. ఇది నల్ల నల్లి అంటే నల్ల తామర పురుగులు, ఎర్ర నల్లి మీద మరియు పిండి నల్లి వీటి మీద అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది జీవరసాయనం కాబట్టి ఎలాంటి రాసాయనిక మందులతోనూ స్ప్రే చేయకూడదు, విడిగా స్ప్రే చేయాలి. అయితే ఇది స్ప్రే చేయడానికి ముందుగా 48 గంటల ముందుగా ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు, తెగులు మందులు మనం పిచికారీ చేయకూడదు. అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా మినిమం 72 గంటల వరకు ఎలాంటి రసాయనాలు, తెగులు మందులు, పురుగు మందులు మనం స్ప్రే చేయకుండా ఉంటే దీని యొక్క ఫలితం అద్భుతంగా ఈ యొక్క నల్ల తామర పురుగుల మీద పనిచేసి పంటకి అధిక దిగుబడిని తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇమ్యూనిటీ బూస్టర్. ఇది మోతాదు వచ్చేటప్పటికి లీటర్ నీటికి 3 ml కాడికి ఒక 500 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ మన 4 రోజుల తర్వాత ఈ యొక్క నల్ల నల్లి, ఎర్ర నల్లి ఉధృతిని మనం ఒక వీడియో ద్వారా మనం తెలియజేసుకున్నాము. అలాగే మన రైతు గారు కృష్ణ గారు కూడా మన దగ్గరే ఉన్నారు. వీరు కూడా దాదాపు సుమారు 20 సంవత్సరాల మట్టి మంచి అనుభవం ఉంది. మన దిగుబడి చూస్తే కనుక మనకి మంచి దిగుబడి ఇప్పుడు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు కాపాడిందండి. అయినా కూడా అధిక దిగుబడులు సాధించే దిశగా వీరు మంచి ఉత్పత్తిని వాడి ఈ నల్ల తామర పురుగుల నివారణ చేసుకోవడం కోసం వీరు ముందుకొచ్చి మన కంపెనీని సంప్రదించడం జరిగింది. ఈరోజే మనం ఏరిస్ కంపెనీ అనుబంధ సంస్థల నుండి మిర్బలే వారి ఉత్పత్తి అయినటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ అని మనం ఈ తోట మీద స్ప్రే చేస్తున్నాం. ఈ డబ్బాలు అయితే ఎంత లీటర్ వాటర్లో కలపాలండి? 2 లీటర్లు అండి. లీటర్ నీటికి 3 ml అండి. ఇది ఆ విధంగా కొలత తయారు చేసుకున్నాం, వాటర్ని తయారు చేసుకున్నారు. దీన్ని 6 అండి. దీంతో 6 పద్ధతి చేస్తాను. ఒకసారిగా పడింది కదా, ఏదో పద్ధతి అనుమానం వచ్చింది. అందుకని దాని చూడండి, నీళ్ళు పోసి చూద్దాం. నీళ్ళు పోయింది, ఆ నీరే పోసి దాంట్లోనే ఉప్పేసండి. మట్టిలో పెట్టండి, డబ్బాలోనే పెట్టండి సార్. అలాగే చేయటం అడుగునే ఉందా చెప్పేగా కొరలు 5 కొట్టా నా ఏం కాదు, 7 కొట్టా ఏం కాదు. అయ్యి కలిపింది కొట్టు, నువ్వు ఆపేయచ్చు.